రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాయి హర్షిత ఆసుపత్రిలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గర్భిణీ మహిళకు చికిత్స అందుతున్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని సమీపంలోని సాయి హర్షిత హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు స్కానింగ్ చేసి బేబీ మంచిగా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేసినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. సాయి హర్షిత ఆసుపత్రి వైద్యులు సమయానికి సరైన చికిత్స అందించలేకపోవడంతోనే తమ బిడ్డ ప్రాణం పోయిందంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇట్లా మాట్లాడతారు మీకు లేదు, చాయిస్ లేదు మేడం. మీకు ఓడిపోయారు మీరు. నా పాప బతికేది మీరు చెప్పినట్టే. నిన్న బీపీ ఎక్కువైంది, ఇవాళ బీపీ తక్కువైంది. నిన్న ఎందుకు చెప్పలేదు మాకు? నిన్న ఒకడు వచ్చేదేమని ఆయన చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు చెప్పు మరి మీరే. మాకు తెలియక ఏంటి తెలియక మనకు ప్రాణం పోయింది, తీసుకురాలి తీసుకురాలి మాకు ప్రాణం పోయింది. కంట్రోల్ కాకపోతే అప్పుడు అడ్మిట్ చేసుకుంటాం, మా దగ్గర అడ్మిట్ చేసుకుంటాం. 130 కంటే ఎక్కువ ఉందంటే నువ్వు రెఫర్ చేస్తాం. బేబీ మూమెంట్స్ నేను చెప్పేది విన్నారా? నీకు బాధ ఉంది, నేను లేదంటలేను. ఇప్పుడు బాధ ఉంది, పోయిన ప్రాణం రాదు. ఇప్పుడు మనం ఎట్లా ఏం చేయాలనేది పరిష్కారం ఆలోచించుకోవాలి. నువ్వు బాధతో అరిస్తే కాదు కదా. నేను ఏ ఉద్దేశంతో పంపించిన అంటే, మీరు పాత పేషెంట్లమ్మా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా మీకు ఆపరేషన్ చేస్తారు. గవర్నమెంట్ పోతే మీకు నార్మల్ ఛాన్స్ ఉంటుందని చెప్పి పంపించాను. మీరు పాత పేషెంట్ అని చెప్పిందా లేదా? ఎంత పాతలు కంట్రోల్ కాకపోతే అప్పుడు అడ్మిట్ చేసుకో. వాళ్ళ బాధ ఉంది, మాట్లాడొచ్చు కదా. ఇట్లా మాట్లాడతారు మీకు లేదు, చాయిస్ లేదు మేడం. మీకు ఓడిపోయారు మీరు. నా పాప బతికేది మీరు చెప్పినట్టే.